కొడాలి నానికి టికెట్ లేనట్టేనా? నమస్తే. వైసీపీ నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని తిట్టిపోయడం నేర్పింది అతనే అంటే ఎవ్వరూ కాదనరు. డైరెక్ట్ అటాక్ లో ఆరితేరిన అతనే కొడాలి నాని. అతన్ని జగన్ కి అత్యంత ఆప్తుడని అందరూ భావిస్తారు. చంద్రబాబు కుటుంబ సభ్యులైన లోకేష్, బాలకృష్ణ, అవసరమైతే భువనేశ్వరి, బ్రహ్మణి పైన కూడా ఆయన స్టైల్ ఆఫ్ విమర్శలు చేయగలడు. తన కులపోళ్లని తెలిసి కూడా ఆ స్థాయిలో విరుచుకుపడి వైసీపీ మైలేజ్ ను పెంచడంలో తనదైన పాత్ర పోషించే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈసారి టికెట్ లేనట్లేనా అంటే అవునని అంటున్నాయి పరిస్థితులు. విషయం తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలోని 175 స్థానాలలో దాదాపు 80 సీట్ల విషయంలో స్పష్టతనిచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ అనుకున్న కొద్ది మంది సిట్టింగ్ల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా చాలా స్థానాలకు అభ్యర్థులను కానీ ఇన్ఛార్జ్లను కానీ జగన్ ప్రకటించలేదు. ఇక రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. అలాంటి వారిలో రాష్ట్రంలో మంత్రి రోజా ఒకరైతే అవిభాజ్య కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. మహిళా నేతల్లో రోజా, పురుష నేతల్లో కొడాలి ఇద్దరు ఫైర్ బ్రాండ్లే. ఇద్దరు జగన్ మెప్పును పొందుతున్న వారే. జగన్ మోములో నవ్వును చూసేందుకు కష్టపడ్డ వాళ్లే. అయితే వారికి ఇంతవరకు సీట్లు గ్యారంటీ లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కొంత గందరగోళం నడుస్తోంది. అయితే ప్రత్యర్థుల ప్రకటన తర్వాత ధీటైన అభ్యర్థులను తమ అధినేత జగన్ ఎంపిక చేయవచ్చని వైసీపీ సీనియర్ మంత్రులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొడాలి నాని అడ్డా అయిన గుడివాడ వైసీపీలో కొత్త కలకలం రేగింది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండప హనుమంతరావు అనే వైసీపీ నేతకు ఇస్తున్నారనే ప్రచారం అక్కడ జరుగుతోంది. అంతేకాదు హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడలోని ప్రధాన కూడలిలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇదే విషయం వాట్సాప్ లో కూడా విపరీతంగా షేర్ అవుతోంది. మండవ హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయన శిష్యుడే అన్న పేరున్న హనుమంతరావుకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ గుడివాడ నడి బొడ్డున వెలిసిన బ్యానర్లలో పేర్కొన్నారు. హనుమంతరావుకు మద్దతుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటైన బ్యానర్లతో గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. దీంతో నాని వర్గీయులలో అసంతృప్తి రగులుకుంది. దీనిపై నాని ఎలా స్పందిస్తారు అనేది వేచి చూస్తున్నారు అతని వర్గీయులు. కాగా ఇది టీడీపీ సోషల్ మీడియా కుట్రలో భాగమేమో అన్న అనుమానాలను వైసీపీ సానుభూతి పరులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వైసీపీ అధినేత మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. సీనియర్లను చాలా మందిని పక్కకు తోసి కొత్త ముఖాలతో ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ స్కెచ్ వేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో ఎవరికైనా టికెట్ రాకపోవచ్చు. అందులో కొడాలి నాని ఒకరు కావచ్చు. హనుమంతరావుకు టికెట్ రానువచ్చు. ఏమో గుర్రం కూడా ఎగరవచ్చు.